అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు హెల్తీగా మనం యాక్టివ్గా ఉండటానికి, జీవితంలో కాల్షియం లోపం అనేది రాకుండా ఉండటానికి ఒక మంచి డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది రోజుకు 2 సార్లు తాగితే చాలు. చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, ఇలాంటి శరీరంలో ఏ నొప్పులు కూడా రాకుండా, జీవితంలో కాల్షియం అనేది ఎముకల్లో తగ్గకుండా ఉండటానికి ఒక మంచి రెమెడీని ఈరోజు మనం రెడీ చేసుకుందాం. అది ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాసు పాలు తీసుకుంటున్నాను నేను. అలాగే సోంపు 1 స్పూను, దాల్చిని పొడి ఒక చిటికెడు తీసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం తురిమిన కొంచెం అల్లం తీసుకుంటున్నాను. అలాగే తేనె కూడా కావాలి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చాలా చాలా సింపుల్. అలాగే మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక మంచి రెమెడీని మనం రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండ్ని పెట్టేసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, ఆ పాలను వేడి చేసుకుందామండి. ఈ పాలు కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇలా పాలు వేడవుతూ ఉండగా దీనిలో సోంపుని వేసుకుందామండి. 1 స్పూను. సోంపు మన శరీరంలో మెటబాలిజంని పెంచుతుంది, నిద్రలేమిని నివారిస్తుంది, అలాగే శరీరంలోని టాక్సిన్స్ని బయటికి పంపుతుందండి. మొత్తానికి అసలు చూసారా ఎంత బాగా వర్క్ చేస్తుందంటే, ఎవరికైనా సరే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే అనారోగ్యాలకు గురవుతాం. కానీ ఈ సోంపు యూజ్ చేయటం వల్ల అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు మనం. ఇలా గ్యాస్ట్రిక్ సమస్యని తగ్గిస్తుంది సోంపు. అలాగే అరుగుదలని పెంచుతుందండి. చక్కగా ఎవరికైతే డైజెషన్ అవ్వని వాళ్ళు ఉంటారో ఈ సోంపు తీసుకోవటం వల్ల ఆ డైజెషన్ని కరెక్ట్గా ఉంచుతుందన్నమాట. ఇంకా సోంపు తీసుకోవటం వల్ల ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఈ సమ్మర్లో చాలా చాలా మంచిది సోంపు. ఎక్కువ వేడి చేయకుండా ఒంటికి చల్లదనాన్ని ఇవ్వటానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా సోంపు తీసుకోవటం వల్ల కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. దీనిలో కాల్షియం అని ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట మన సోంపులో. ఇంకా ఎముకలను దృఢంగా చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సోంపు. ఇంకా వచ్చేసి నోటి దుర్వాసన నివారిస్తుందండి. చాలామందిలో ఈ ఇబ్బంది చూస్తూ ఉంటాం. నోటి దుర్వాసన తగ్గిస్తుంది. అలాగే చూడండి, అల్లం 1 స్పూన్ తీసుకుంటున్నాను. అంటే అల్లం తురుముగా అయినా తీసుకోవచ్చు, దంచుకొని అయినా వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అయినా మనం తీసుకోవచ్చు. ఈ పాలల్లోకి 1 స్పూను అల్లం తురుము వేసుకున్నాను నేను. ఇది కూడా మరగనిద్దాం. ఇప్పుడు అల్లంలో ఉండే అసలు ఏంటి, అల్లం ఎందుకు పనిచేస్తుందో చూద్దామా. అల్లం శరీరంలోని రక్త ప్రసరణను వేగవంతం చేయటానికి బాగా పనిచేస్తుందండి. అలాగే కీళ్ళ నొప్పులు తగ్గటానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా వాతం నొప్పులు, చాలామందిలో వాతం నొప్పులు చూస్తూ ఉంటాం. అంటే మన శరీరం వాతం, పిత్తం, కఫం ఈ 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుందన్నమాట, శరీరం తీరు. ఇలా ఆ వాత నొప్పులను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అల్లం. అలాగే కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి. చాలామంది ఈ కొలెస్ట్రాల్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ కొలెస్ట్రాల్ని కరిగించడంలో చాలా చాలా ఎక్స్పర్ట్గా పనిచేస్తుంది అనమాట అల్లం. ఇలా పాలు పొంగొచ్చాయి కదండి, ఒకసారి కలుపుకుందాం దీనిలోకి. ఇప్పుడు మనం దాల్చిని పొడి వేసుకుందామండి. కొంచెం 1 చిటికెడు వేసుకుంటే చాలు. 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. దాల్చిని పొడి మెత్తగా చేసింది వేసుకొని ఒక్కసారి తిప్పుకుందాం. ఈ దాల్చిని పొడి కూడా చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి. మన శరీరంలో రక్తాన్ని పలచగా చేసి బాడీ అంతటికి సరఫరా అయ్యేలాగా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలాగా చూస్తుందన్నమాట. రక్త ప్రసరణ బాగా జరిగిందంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. చక్కగా కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అలాగే ఇంకా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. బీపీని కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా మరిగిపోయాయి కదా, ఈ పాలను మనం చల్లారి పెట్టుకుందామండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్తో 1 కప్పులోకి వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తేనె కలుపుకుంటున్నాం దీనిలో. అదే పటిక పొడి కలుపుకోవాలనుకోండి, వేడి మీద అయినా కలుపుకోవచ్చు. నేను తేనె కలుపుతున్నాను కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనెని కలుపుకోవాలి. హాట్గా ఉన్న దేనిలోనూ తేనె కలపకూడదు మనం.
చూడండి, ఇలా తేనె 1 స్పూన్ కలుపుకుందాం. స్ట్రెయిన్ చేసుకున్నాం కదా పాలు, చక్కగా మరిగిన పాలని స్ట్రెయిన్ చేసుకొని 1 స్పూన్ తేనె వేసి కలుపుకుందామండి. ఇది ఉదయం సాయంత్రం మనం పడుకునేటప్పుడు తీసుకోవటం వల్ల నిద్రలేమి కూడా పోతుందండి. నిద్రను కూడా చక్కగా పట్టేలా చేస్తుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా నిద్రలేమితో, అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మీకు నచ్చింది కదూ? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. చక్కగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.